ఇంకా మేము వెళ్ళిపోయే టైం అయితే వచ్చేసిందనమాట ఆదియోగి స్టాచ్యూ నుండి. సో 1 డే స్టేకే వచ్చాము. సో 1 డే అయిపోయింది. అండ్ నాకు చాలా బాధేస్తుందనమాట. అంటే 1 డే మొత్తం శివుని చూస్తూ ఆ క్లైమేట్, ఆ వెదర్ ఎంత మంచిగా అనిపించిందో. ఇప్పుడు వెళ్ళిపోతుంటే చాలా బాధేస్తుంది. బట్ వెళ్ళిపోక తప్పదు. సో నేను వెళ్తూ వెళ్తూ లాస్ట్ ఒక్కసారి నేను చూద్దాం అనుకునే టైంకి కరెక్ట్ ఆదియోగి కనిపించారు మళ్ళీ. సో చూసాను. ఇంకా నాకైతే చాలా బాధేసిందనమాట. బట్ కుదిరితే మళ్ళీ మళ్ళీ రావాలనిపిస్తుంది ఇక్కడికి. నాకు అంత బాగా నచ్చింది ప్లేస్. అంటే రాగానే ఒక ప్రశాంతత అనేది మనకు తెలుస్తుందనమాట. అండ్ మేమైతే ఇంకా కోయంబత్తూర్ నుండి ఊటీకి వెళ్తున్నాం అనమాట కార్లో. సో మేమైతే కార్ బుక్ చేసుకున్నాము. అంటే మేము బుక్ చేసుకోలేదు, ఆఫీస్ వాళ్ళు బుక్ చేశారనమాట. సో వెళ్తున్నాము. నాకైతే వ్యూ చాలా బాగుంది ఇక్కడ ఊటీలో. చాలా చల్లగా ఉంది. సో ఈ గ్రీనరీ చూస్తుంటేనే అసలు ఎంత బాగుందో. మొత్తం గ్రీనరీనే ఉంది, చాలా బాగుంది. అండ్ మనకి మధ్యలో ఆకలేస్తూ ఉంటుంది కదా. సో అలాంటప్పుడు మనకి అంటే కోయంబత్తూర్ టు ఊటీ వెళ్తున్నప్పుడు కొండల మధ్యలో ఇలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉంటాయి అనమాట. మనం తినేసి రిఫ్రెష్ అయ్యి మళ్ళీ స్టార్ట్ అయిపోవచ్చు. అండ్ ఇక్కడ ఈ హౌసెస్ చూసారా ఎంత బాగున్నాయి. మొత్తం ఎల్లో అండ్ రెడ్ కాంబినేషన్లో పెట్టారు, చాలా బాగున్నాయి. అయితే సేమ్ తిరుపతి కొండలాగా ఉంది కొండ ఎక్కుతుంటే ఊటీకి.